చాలా మంది యువతీ యువకులు చిన్న చిన్న సమస్యలతోనే విడిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఇంకా అంతో ఇంతో అండర్స్టాండింగ్ ఉన్నట్టే కనిపిస్తోంది. కలిసి ఉండడానికే ప్రయత్నం చేయండి. సార్, నేను కలిసి ఉండటం కోసం కారులో తీసుకురాలేదు. మమతా మానవత్వం నాలో ఇంకా చచ్చిపోలేదు కాబట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఎలా ఉండాలి సార్? అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఫస్ట్ నైట్ ఏ రేంజ్ లో ఉండాలి సార్? వాది కానీ ప్రతివాది కానీ వ్యక్తిగత విషయాలు ఏవైనా లాయర్ అడిగినప్పుడే చెప్పాలి. చూడు, ఇలాంటి ఆంతరంగిక విషయాల గురించి కోర్టు వారిని ప్రశ్నించడం పద్ధతి కాదు. ప్రశ్నలు మేం వేస్తాం, జవాబులు మాత్రం మీరు చెప్పండి. నా విడాకుల కేసులో కీలకమైన ఘట్టం నా శోభనం గదిలోనే జరిగింది సార్. ఆ కీలకమైన ఘట్టం చెప్పాల్సింది నేను కదా. నన్ను విధి వక్రించింది, కాలం వెక్కిరించింది ఆ నైటే కదా. క్లుప్తంగా సభ్యతగా ఉండేలా చెప్పు, ఏం చెప్పినా. థ్యాంక్ యూ సార్. శోభనం గదిలో సినిమా వాళ్ళైతే పాటలు పాడుకుంటారు, పల్లెటూరు వాళ్ళైతే ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఈమె ఈ ఆడది ఆ గదిలో మొదటి రాత్రి ఏం మాట్లాడిందో తెలుసా సార్? నేనే మాట్లాడాను, మొత్తం మాట్లాడింది వీడే కదా. నాన్సకయ్యా, ఏం మాట్లాడిందో చెప్పు. ఏవండి ఏవండి, మనం వేరు కాపురం ఎప్పుడు పెడదాం అనేసింది సార్. నా గుండె బద్దలైపోయి, మనసు ముక్కలైపోయి, హృదయం చెక్కలైపోయి. మూడింటికి మీనింగ్ ఒకటేనయ్యా, విషయం ఏమిటో చెప్పు. నాకు జన్మనిచ్చి స్కూల్లో వేస్తే పలకా బల్పం కొనిపెట్టి, సినిమాకెళ్తే ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనిపెట్టి, కాలేజీకి వెళ్తే బైక్ కొనిపెట్టి, పర్సులో పాకెట్ మనీ పెట్టి ఎంత చేస్తారు సార్ తల్లిదండ్రులు? అలాంటి పేరెంట్స్ ని వదిలేసి రమ్మని ఫస్ట్ నైట్ రోజే తగేసి చెప్పేసింది సార్. నేను చా అన్నాను, చీ అన్నాను, వీల్లేదన్నాను. వేరే కాపురం పెట్టినప్పుడే మన కాపురం అంటూ డబుల్ కోట్ బెడ్స్ ని నిర్దాక్షిణంగా విడతీసి 2 సింగిల్ కోట్ బెడ్స్ గా మార్చేసింది సార్. ఇప్పటికే ఆ సింగిల్ కోట్స్ ఇంకా సింగిల్ కోట్స్ గానే ఉన్నాయి సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్. సినిమా నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగించుకో. మేము ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా? దట్స్ ఆల్ సార్. ఏమ్మా, ఇతను చెప్పిందంతా నిజమేనా? నిజంగా నువ్వు వేరు కాపురం పెట్టాలని అడిగావా? ఎస్ సార్. మా వారిని ఎవండి ఎవండి మనం వేరు కాపురం ఎప్పుడు పెడదామండి అని నేను ఇలాగే అడిగాను సార్. కానీ నాకు చిన్న అనుమానం సార్. ఒక భార్య తన భర్తని వేరు కాపురం గురించి అడగడం చట్టరీత్యా నేరం అవుతుందా సార్? దీని దుంపదగా ఇదేదో లా పాయింట్ లాగుతుంది. అది నేరం కాకపోవచ్చు, కానీ ఆ కారణంతో విడాకులు కోరడం మాత్రం నేరమే కదా. నేనెక్కడ విడాకులు కోరాను సార్? విడాకులు అడిగేది ఆయనే కదా. నీ భార్య అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు. ఏ కారణం లేకుండానే విడాకులు అడగడం న్యాయమా అని ఆవిడ ఉద్దేశం. నేను అందుకు విడాకులు అడగట్లేదు సార్. ఆ కారణంతో ఆమె మా జీవితాలతో అష్టాచమ్మ, పులి మేక, వైకుంఠపాలి ఆటం మొదలు పెట్టింది సార్. అదేంటో మా అమ్మ మెట్లు దిగేటప్పుడే ఆవుదో నేల మీద ఒలిగిపోయి ఉంటుంది సార్. అదేం కర్మో, మా నాన్న కారు తీసినప్పుడల్లా బ్రేకులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అదేం ప్రారంధమో, మా జేజవ స్విచ్ చేసినప్పుడల్లా కరెంట్ షాక్ కొడుతూనే ఉంటుంది సార్. వీటన్నిటికీ మూల సూత్రధారి నా భార్యేనని మీకు వేరేగా చెప్పక్కర్లేదనుకుంటా సార్. విడిపోయిన సింగిల్ కోట్స్ బెడ్ సాక్షిగా చెప్తున్నాను సార్. నాకింట్లో ప్రశాంతత లేదు, నాకు మనశ్శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు అసలు. అవును, నువ్వు కాలక్షేపం కోసం కథలు, నాటికలు, కావ్యాలు కూడా రాస్తుంటావా ఏమిటి?